హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ గుమ్మగుమ్మల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ పేరు కరాచీ హల్వా. కరాచీ హల్వాకి కావలసిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ 1 కప్, పంచదార 2 కప్స్, కొన్ని క్యాష్యూస్, పావు కప్పు నెయ్యి, యాలకులు కొన్ని, రెడ్ ఫుడ్ కలర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు నేతిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత 2 కప్పులు పంచదార వేసుకోవాలి. రెండు కప్పుల పంచదారకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార పాకం ఉడికే లోపల మనం మరొక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు కార్న్ఫ్లోర్, కప్పున్నర వాటర్, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ 1.5 కప్పు పోసుకోవాలి. వాటర్ అను కార్న్ఫ్లోర్ బాగా కరిగేటట్టు బాగా కలిసిపోవాలి. నీళ్ళల్లో కార్న్ఫ్లోర్ 2 బాగా కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా వాటర్ అను కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ అయిపోవాలి వాటర్లో. పంచదార కరిగినాక కార్న్ఫ్లోర్ వాటర్ ఇందాక కలుపుకునే ఉన్నాయి కదండి, అవి కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలు లేకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. కలపటం మాత్రం ఆపకూడదండి, లేకపోతే ఉండగట్టేసిద్ది అమ్మంటిని. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కార్న్ఫ్లోర్లో బాగా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టుకోకుండా. నెయ్యి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి దగ్గర పడేంతవరకు. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి, రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.
వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేయాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని రెడీ అయిన హల్వాని వేసుకోవాలి. అంతేనండి, కరాచీ హల్వా రెడీ. అరగంట సేపు ఆగినాక బాగా చల్లారనిచ్చి కట్ చేసుకొని తింటమే. అంతే, కరాచీ హల్వా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.